సెల్యులైటిస్. ఆయుర్వేదంలో సెల్యులైటిస్ వాత, పిత, కఫ అనే 3 దోషాల మధ్య సమతుల్యత లేకపోవటం వల్ల వస్తుంది. ఈ సమతుల్యత చర్మం యొక్క సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది వాపు, నొప్పి ఎక్కువ అయ్యేలా దారితీస్తుంది. సెల్యులైటిస్ అనేది ఒక చర్మ వ్యాధి. ఈ వ్యాధి రోగనిరోధక శక్తి లేదా తక్కువ స్కిన్ కేర్ తీసుకునే వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రధాన కారణం మన చర్మం కింద ఉండే ఫ్యాట్ టిష్యూ డ్యామేజ్ అవ్వటం వల్ల ఈ వ్యాధి బారిన పడతాము. ఈ వ్యాధి చర్మంలో ఏ భాగానికైనా రావచ్చు, కానీ ముఖ్యంగా చేతులకి, కాళ్ళకి సోకుతుంది. ఈ వ్యాధి ఎక్కువ డయాబెటీస్ పేషెంట్స్లో కనిపిస్తుంది. సాధారణంగా షుగర్ పేషెంట్స్లో మూత్ర విసర్జనతో పాటు శరీరంలో ఉండే ప్రోటీన్ శాతం బయటికి పోవటం వల్ల చర్మం డ్రైగా మారుతుంది. డ్రైనెస్ ఎక్కువ అవ్వటం వల్ల చర్మం యొక్క పొటెన్సీ తగ్గి చర్మం క్రాక్ అయ్యి లేయర్స్లో నీరు పెరిగి బీటా హెమోటిక్ స్టెప్రోసి అనే బ్యాక్టీరియా తొందరగా డెవలప్ అయి పర్మనెంట్ స్వెల్లింగ్గా మారి ఎముకలు గుండెకి చేరి మరణించే అవకాశం ఉంది. డయాబెటీస్ ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సెల్యులైటిస్ ఉన్నవారిలో లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కాళ్ళ వాపులు, కాళ్ళు చేతులు ఎర్రగా అవ్వటం, జ్వరం, ఓపిక లేకపోవడం, ఆకలి లేకపోవడం లాంటివి చూస్తుంటాము. సెల్యులైటిస్ ఎక్కువ ఇమ్యూనిటీ లోపం వల్ల వస్తుంది. కాబట్టి సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటం చాలా మంచిది. ఇప్పుడు మంచి పోషకాలని అందించే ఆహారం ఏంటో తెలుసుకుందాం. స్పినాచ్, వెజిటేబుల్స్, ఆనియన్స్, ఓట్స్, పీనట్స్, మిల్లెట్స్, బెల్ పెప్పర్, గ్రీన్ టీ, బనానా, ఆలివ్ ఆయిల్, వాటర్ మిలన్, యాపిల్, ఆరెంజ్, బ్రోకలీ, ఎగ్స్, బీన్స్. వీటితో పాటు మీ రోజువారీ ఆహారంలో పసుపు, వెల్లుల్లిపాయలు, తులసి, మెంతులు లాంటివి రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడతాయి. వీటితో పాటు ఎక్కువ వాటర్ తాగడం మంచిది. తీసుకోకూడని ఆహారం ఆల్కహాల్, చీజ్, ఫాస్ట్ ఫుడ్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకుండా ఉండటం మంచిది. చర్మ దోషాలలో ఒకటైన సెల్యులైటిస్ తగ్గించడానికి బాలు హెర్బల్స్లో ఎలాంటి ఔషధాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సెల్యులైటిస్ అనేది స్కిన్ ప్రాబ్లం అన్నమాట. అంటే మనకు వచ్చే స్కిన్ ప్రాబ్లం లో కూడా ఇది కూడా ఒక రకమైన స్కిన్ ప్రాబ్లం. ఇది ఎందుకు వస్తుందంటే ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉండడం వల్ల కూడా వస్తుంది. వీటికి బాలు హెర్బల్స్ లో మెడిసిన్స్ వచ్చేసి మహామంజిష్టరికాడా అని సిరప్ ఉంటుంది, అండ్ కదిరారిష్టా అని సిరప్ ఉంటుంది, అండ్ గంధక రసాయనం అని టాబ్లెట్స్ ఉంటాయి. వీటితో పాటు త్రిఫల అని టాబ్లెట్ ఉంటుంది, అండ్ గుడిచి అని టాబ్లెట్ ఉంటుంది, ఆరోగ్యవర్ధిని వడ్డీ అని టాబ్లెట్ ఉంటుంది, అండ్ అమృతరిష్ట అని సిరప్ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకి మన స్కిన్ కింద ఉండే ఫ్యాట్ టిష్యూస్ డ్యామేజ్ అవడం వల్ల మ్యాక్సిమం అనేది ఈ సెల్యులైటిస్ అనే స్కిన్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ స్కిన్ ప్రాబ్లం తగ్గడానికి మెయిన్ మనకి ఏం చేస్తుందంటే ఈ మహామంజిష్టరికాడా బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది అనమాట. బ్లడ్ ప్యూరిఫై చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ ఫ్యాట్ టిష్యూస్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ వాటి డ్యామేజ్ వల్ల వచ్చిన స్కిన్ ప్రాబ్లం కూడా తగ్గడానికి మనకి మహామంజిష్టరికాడా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు ఈ కదిరారిష్ట సిరప్ వచ్చేసి ఏంటంటే కదిరారిష్ట సిరప్ ఏంటంటే ఎలాంటి ఏది స్కిన్ ప్రాబ్లం అయినా తగ్గించి మన చేతి మీద డ్రైనెస్ తగ్గించడానికి ఆ విధంగా కూడా యూజ్ అవుతుంది. అంటే చర్మం పొడి పారిపోవడం కానీ అలాంటివి తగ్గిస్తుంది అనమాట. ఎంత ఏది స్కిన్ ప్రాబ్లం ఉన్నా తగ్గిస్తుంది. దీంతో పాటు గంధక రసాయనం వచ్చేసి ఏంటంటే మన బ్లడ్ లో ఉండే బ్యాక్టీరియా అనేది క్లియర్ చేసి ఈ స్కిన్ ప్రాబ్లం అనేది తొందరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ సెల్యులైటిస్ అనే స్కిన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మెయిన్ వాత, పిత, కఫ ఈ త్రిదోషాల్లో మిస్బ్యాలెన్స్ వల్ల వస్తుంది అనమాట. అలాంటి బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి వాత, పిత, కఫ దోషాలను బ్యాలెన్స్ చేయడానికి మనకి త్రిఫల టాబ్లెట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ గుడిచి టాబ్లెట్స్ ఎందుకోసం అని అంటే హ్యూమిడిటీ కోసం అనమాట. అంటే చాలా మందిలో స్కిన్ కేర్ తీసుకోకుండా అంటే స్కిన్ కు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా కొంతమందికి వస్తుంది. అండ్ హ్యూమిడిటీ లెవెల్ లేకపోవడం వల్ల కూడా ఈ సెల్యులైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి హ్యూమిడిటీ లెవెల్ అనేది డెవలప్ చేయడానికి ఈ గుడిచి టాబ్లెట్స్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఆరోగ్య
వర్ధిని బట్టి వచ్చేసి ఏంటంటే మనకి లివర్ యాంటీబయాటిక్ లాగా ఉండడం వల్ల ఏంటంటే ఈ స్కిన్ ప్రాబ్లం అనేది చాలా తొందరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది అనమాట. దీంతో పాటు ఈ అమృతరిష్ట సిరప్ కూడా ఇమ్యూనిటీ లెవెల్ అనేది డెవలప్ చేస్తే స్కిన్ ప్రాబ్లం అనేది చాలా తొందరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇవి యాక్చువల్లీ ఎలా యూజ్ చేయాలి అంటే మహామంజుష్టారి కాడ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ 20 ml సిరప్ 20 ml వాటర్ తీసుకోవాలి. అండ్ కదిరారిష్ట సిరప్ కూడా అంతే, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ 20 ml సిరప్ 20 ml వాటర్ తీసుకోవాలి. ఇవి రెండు వెంటనే తీసుకోవచ్చు. వీటితో పాటు గంధక రసాయనము మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోవాలి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ కూడా ట్రిఫలా టాబ్లెట్స్ వచ్చేసి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అండ్ గుడిచి టాబ్లెట్స్ కూడా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోవాలి. ఆరోగ్యవర్ధిని ఒకటి వచ్చేసి మీరు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ మార్నింగ్ 2 నైట్ 2 వేసుకోవచ్చు. అండ్ అమృతరిష్ట సిరప్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ 20 ml సిరప్ 20 ml వాటర్ తాగాలి. ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఒక 15-20 days లోనే కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ కంటిన్యూస్ వచ్చేసి ఒక 3 months వాడితే మనకి స్కిన్ ప్రాబ్లం అనేది తొందరగా తగ్గుతుంది. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.